దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం. రెండవ ఆరాధనకి, సెకండ్ వర్షిప్, మీ అందరికీ దీవెనకరంగా దేవుని ఆలోచనతో నింపబడినట్లుగా దేవుడే స్వాధీనపరుచుకొనుగాక. ఈ సందేశానికి అంశం అంత్యకాల అబ్రహాము పిల్లలు. అంత్యకాల అబ్రహాము పిల్లలు అని ఈ సందేశానికి నామకరణ చేస్తున్నాం. అంత్యకాల అబ్రహాము పిల్లలు ఏమిటి తెలుసుకుందాం. చూడండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ఎవరు అబ్రహాము పిల్లలు, అబ్రహాము పిల్లలు అనిపించుకొనుటకు ఎవరికి యోగ్యత ఉంది, అబ్రహాము పిల్లలు అనిపించుకొనుటకు ఎవరు సమర్థులు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అందరూ దేవుని ఆలోచన నేర్చుకొనున్నట్లుగా ఒకరు చదివి వినిపిస్తారు, మీరందరూ జాగ్రత్తగా వినండి. లైవ్ ద్వారా కూడా ఈ ఆలోచన సభలో చేరిన మీ అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడదురుగాక. రండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ మాట చదువుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరంట? విశ్వాస సంబంధులే అబ్రహాము. ఈ అంత్య దినాలలో గతించిపోతుంది, తరిగిపోతుంది ఏదైనా ఉందంటే అది విశ్వాసము. దేవుని శక్తిని చూస్తే తప్ప దేవుణ్ణి విశ్వసించలేని దౌర్భాగ్య స్థితి క్రైస్తవ సమాజంలోనికి పాకుతుంది. ఇలా పాకడానికి గల కారణం ఏమిటంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఇదేంటండి? వాటి వలన విశ్వాసం పెరుగుతుందే కానీ తరగడం ఎలా జరుగుతుంది? చూడండి, నేను మీతో ఒక విషయం పంచుకోవాలి. అంత్య దినములలో నేనే క్రీస్తుని అని చెప్పి ఒకడు వస్తాడు. వాడు అబద్ధ క్రీస్తు అని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు వాడు చేసే పనులు ఏమిటంట? స్వస్థతలు, అద్భుతములే చేస్తాడంట. అప్పుడు ప్రజలు ఎవరి యందు విశ్వాసం ఉంచుతారు? స్వస్థతలు, అద్భుతాలు చేయు అతని యందే విశ్వాసము ఉంచుతా అని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. ఆలోచించండి, విశ్వాసం అనున్నది దేవుని అద్భుత శక్తుల మీద ఆధారపడి ఉన్నదా? విశ్వాసం అనున్నది దేవుని జ్ఞానముపై, దేవుని వ్యక్తిత్వంపై ఆధారపడి ఉన్నదా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి కాదు. అబ్రహాము దేవుని అద్భుతాలు, ఆశ్చర్యాలను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది కదా. అదే అవుననిపిస్తుందే ఇప్పుడున్న సమాజాన్ని చూస్తుంటే. అబ్రహాము దేవుని అద్భుతాలు, ఆశ్చర్యాలను చూడలేదు, వాటి మీద తనకు దృష్టి లేదు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు, దేవుని వ్యక్తిత్వానికి స్నేహితుడయ్యాడు, దేవుని మనస్సుకు స్నేహితుడయ్యాడు. ఈరోజు మరి క్రైస్తవ సమాజం దేవునికి స్నేహితులు అవ్వడానికి బదులుగా దేవుని శక్తికి స్నేహితులు అవుతున్నారు, అద్భుతాలకు, ఆశ్చర్యాలకు. స్నేహితుడు అవడం ఎలా సాధ్యమవుతుందని మనం చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 15:15 అక్కడేమనుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక. ఏమిటంట? దాసుడు యజమానుడు చెయ్యు దానిని ఎరుగడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దాని అర్థం ఏమిటి? దాసుడు యజమానుడు చేసేది తెలుసుకోలేడు, స్నేహితుడు కాలేడు. కాబట్టి నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అంటే అర్థం ఏమిటి? ఆయన చేయనదేమిటో మనం తెలుసుకొని ఉంటే స్నేహితులం అవుతాం. ఆయన చేయనదేమిటో తెలుసుకోకుండా మనం ఆయన స్నేహితులమయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడు అయ్యాడు అంటే అర్థం ఏమిటి? అబ్రహాము దేవుని మనసు ఎరిగి ఉన్నాడు, దేవుడు చేయునది అబ్రహాం ఎరిగి ఉన్నాడు. మరి నేటి క్రైస్తవ సమాజం అబ్రహాము సంతానమేనా? అబ్రహాము పిల్లలేనా? అబ్రహాము పిల్లలమైతే ఖచ్చితంగా మనకు ఉండవలసిన లక్షణం ఏమిటంటే మొట్టమొదటిది విశ్వాసము. రెండవది ఏమిటో తెలుసా? దేవుని జ్ఞానమును గుర్తెరిగే మనసు, దేవుని వాక్యమును గుర్తెరిగే మనసు కావాలి.
మొదటి పాయింట్ ఏం చెప్పాను? విశ్వాసం. ఈ విశ్వాసం గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఏమండి, మొదటైతే మనం దేన్ని విశ్వసిస్తున్నాం? అద్భుతాలు, ఆశ్చర్యాలు. అందుకే చూడండి, క్రైస్తవ వ్యతిరేకము కలిగిన మనస్సు గలవారు కూడా వీరు అద్భుతాలు ఆశ్చర్యాలతో మనుషుల్ని మభ్యపెడుతున్నారు, రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి అని చెప్పి నూనె రాసి మోసం చేస్తున్నారు, మసిబూసి మారేడుకాయ చేస్తున్న వీరి మతాన్ని నమ్ముతున్నారా? ఎవరికైనా కష్టాలు తప్పవు, కన్నీళ్ళు తప్పవు, బాధలు తప్పవు, రోగాలు తప్పవు, అసలు పాస్టర్లకు కూడా రోగాలు వస్తాయి పోతాయి, వాళ్ళు నూనె రాసుకోవడం ఏమిటి? నిజంగా వాళ్ళ దేవుడు స్వస్థపరిచేవాడైతే కళ్ళజోళ్ళు ఎందుకు వాడతారు అని చెప్పి వారు విపరీత పోకడలు వెళ్తుంటే దానికి సమాధానం చెప్పడానికి కూడా కొన్నిసార్లు మనస్సాక్షి నిందారోపణ చేస్తుంది. బుద్ధి లేని మన అన్నదమ్ములు చేసిన దానికి వారు సరిగానే వ్యంగ్యపు ప్రశ్న వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు వ్యంగ్యపు ప్రశ్న? ఆ వర్డ్ మెన్షన్ చేశాను. వీళ్ళకు బుద్ధి కలుగు నిమిత్తము సరిగానే వేస్తున్నారు వ్యంగ్యపు ప్రశ్న. అద్భుతాలు ఆశ్చర్యాలను బట్టి దేవుని నమ్మడం కాదు. ఆశ్చర్యాలు అద్భుతాలు అనేవి జరుగుతాయి, దేవుడే చేస్తాడు. ఈ భూమి మీద ఎక్కడ ఎవరికి మేలు జరుగుతున్నా ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడే జరిగిస్తున్నాడు. ఆయన నమ్మని వారికి కూడా ఆయన మేలు చేసే దేవుడు. బైబిల్ చెప్తుంది ఆయన కృప భూమి అందంతటా వ్యాపించి ఉంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అందరి మీద ఉంది ఆయన కృప. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన్ని విమర్శించి ఆయన్ని వ్యతిరేకించే వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు. కానీ ఆయన పిల్లలు మనమే ప్రేమించలేం. విమర్శించే వారి మీద మనకు ద్వేషం, కోపం. ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి ఒక మాట అంటే ఖచ్చితంగా మన గుండె రగలాలి, మండాలి. ఓకే, కానీ బైబిల్ ఇంకో మాట చెప్తుంది, నరుని కోపము దేవుని నీతిని. ఇప్పుడు ఎలా మండిస్తావు? నాలుకను వాడేవనుకో, ఈ గుండెల్లో ఉన్న మంట నాలుకకు వచ్చిందనుకో, ప్రకృతి చక్రమునకు ఈ నాలుక ఏం పెట్టేసిద్దంట? ప్రమాదం. గుండె మండాలి, కానీ నాలుక దగ్గరికి రాకూడదు, ఆలోచన దగ్గరికి వెళ్ళాలి ఈ మంట. దేవునికి స్తుతి కలుగును గాక. గుండె మండి ఆలోచన అవుతే ఆ ఆలోచన సంస్కరణ అవుతుంది, తీర్మానం అవుతుంది, ప్రజలకు దేవుని అవగాహనగా మారుతుంది. గుండె మండినోడు నోరు తెరవకూడదు, అది అందరికీ వచ్చు. గుండె మండితే చెయ్యి లేకకూడదు, అది అందరికీ వచ్చు. నోరు చెయ్యి లేపినోడు కాదు గొప్పవాడు, ఆలోచన స్థాపించగలిగిన వాడు, ఆలోచన కలిగించగలిగిన వాడే నిజమైనటువంటి దేవుని కుమారుడు, కుమార్తె. ఆమెన్. ఇప్పుడు మరలా నాకు క్రాస్ కౌంటర్ అయ్యొచ్చు, మన వాళ్ళే. యేసు ప్రభు మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న వ్యాపారమును చూసి ఆయన గుండె మండి కోపము రగిలి కొరడా చెల్లు అనిపించెను కదా అంట. నేను అదే చెప్తున్నాను, ఎవరో దేవుణ్ణి దూషిస్తే నీ గుండె మండితే నువ్వు నోరు వాడకు, తల మాత్రమే, మనసు మాత్రమే వాడు అని ఎందుకన్నానంటే ఆయన కొరడా చెల్లుమనిపించింది తన స్వజనులలో. నువ్వు కూడా చెల్లుమనిపించాల్సింది క్రైస్తవ మందిరాల్లో మాత్రమే. బయట చెల్లుమంటే చెప్పు లేపుతారు వాళ్ళు. ఏం పదం వాడాను నేను? చెప్పు అనే పదం వాడాను, పరుష పదం వాడాను. ఎక్కడ కొరడా వాడాలో ఎక్కడ వాడకూడదో తెలిసి ఉండాలి. నీ సొంత ఇంట్లో నీ పిల్లలను దెబ్బ కొడుతున్నట్టు పక్కవాన్ని కొడితే ఊరుకుంటాడా వాడు? దేనికి అప్లై చేయాలో తెలియదు, ఉన్నదల్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ అప్లికేషన్ రాంగ్ అవుతుంది కాబట్టే రిజల్ట్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నీ దేవుణ్ణి అన్నారు, నీ గ్రంథాన్ని అన్నారు, అవును నీ గుండె మండుతుంది ఖచ్చితంగా, మండదని కాదు. అన్నవాడే మరలా పొగిడేటట్లు చెయ్యాలి అంటే నీ నోరు మాట్లాడకూడదు, నీ మనస్సు మాట్లాడాలి, ఆలోచన వ్యూహంగా మాట్లాడాలి. అప్పుడు వారికి అర్థమవుతుంది దేవుడు అంటే ఏమిటో తెలుస్తుంది. అబ్రహాము పిల్లలంటే కేవలము విశ్వాసంగా ఉండడమే కాదు, దేవుని మనసెరిగి ఉండేవాడు అబ్రహాము పిల్లలు. ఈ అంత్యకాలపు అబ్రహాము పిల్లలకు ఉండవలసిన లక్షణం నోరు వాడడం కాదు, మనస్సు వాడడం కావాలి. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం. ఆయన చేయనదేమిటో తెలుసుకుంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చెప్పాలో తెలుస్తుంది. మీరు చెప్పండి, ఆయన అనేవారిని ఆయన క్షమిస్తున్నాడా లేదా?
మరి ఆ క్షమాపణ మనసు మనకు లేకపోతే మనం ఆయన పిల్లలం ఎలా అవుతాం కదా? గుండె మండుతుంది, కానీ వాళ్ళలాగా బస్తీమే సవాలని లేగం మనం కదా. బస్తీమే సభలు అని లేస్తాం మనం. ఏమిటి? వాళ్ళు బస్తీమే సవాలంటే మనం బస్తీమే సభలు అంటాం. ఎందుకంటే ఆలోచన చెప్పడానికి. ఆమేన్. చిన్న తేడా సవాలుకు సభలకు. నేడు క్రైస్తవులని పేరు పెట్టుకున్నా సరే వీడియోలు చూడండి కొన్ని సోషల్ మీడియాలో, వారిని ఇంకా రెచ్చగొట్టేటట్లే ఉన్నాయి కానీ వారిని ఆలోచింపజేసేటట్లు లేవు. బయట సమాజాన్ని సంస్కరించాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇంట్లో లోపాలని కూడా మనం ఖచ్చితంగా ఖండించాల్సి వస్తుంది. నువ్వు ఇంట్లో ఉండి సొంత మనుషుల్ని ఇంత మాట అంటావా? మరి బయట వాళ్ళు ఇతను సొంత మనుషుల్ని కూడా తప్పు చేస్తే అంటున్నాడు కాబట్టి మమ్మల్ని కూడా అంటాడు, మేము సరి చేసుకోవాలని వారు సరి చేసుకుంటారు. అంతేనా? ఇంట్లో తప్పులన్నీ పెట్టుకొని బయటికి వెళ్ళి చెప్తే బయట ఏం చేస్తారు వాళ్ళు? ఏమండి? అందుకే చెప్తున్నాను, పౌలు భక్తుడు సంఘాన్ని ఎంత గద్దించాడో సమాజంతో అంతే పోరాటం చేశాడు. ఆ పోరాటము ఆలోచనలను చెరపట్టాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అభ్యంతరంగా లేకుండా జాగ్రత్త పడ్డాడు. మీరు చూడండి ఒకసారి, మీరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకాసు వార్త కాదు కొరంథీ పత్రికకు వద్దాం. కొరంథీ పత్రిక 2వ పత్రిక 6:3 చూడండి. కొరంథీ పత్రిక 2వ పత్రిక 6:3. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమియూ కలుగజేయక. చూసారా? పరిచర్య నిందింపబడకుండా ఉండడానికి ఏ విషయములో అభ్యంతరం కలిగించడానికి ఆయన ఇష్టపడలేదు. అదే కొరంథీ పత్రిక 1వ పత్రిక చూడండి ఒకసారి మీరు అందరూ. 10:32. కొరంథీ పత్రిక 1వ పత్రిక 10వ అధ్యాయం 32 చూడండి ఒకసారి. పౌలు గారి విధి విధానాలు ఎలా ఉన్నాయో చూడండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. చూసారా? అభ్యంతరము కలిగించి మనం చేసే పరిచర్య దేవునికి అవమానం తెచ్చిపెడుతుంది. అభ్యంతరం లేకుండా ప్రయత్నం చేయాలి. అభ్యంతరం జరగకుండానే మాట్లాడాలి. మొదట వాళ్ళ మైండ్ అంతా పాడు చేసి తర్వాత సువార్త చెప్తే ఎలా ఉంటుందండి? వాళ్ళ చేతుల్లో ఉన్న గిన్నెలో ముందు బురద పోసి తర్వాత పాలు పోసినట్టు ఉంటుంది. అవునా? రాంగ్ ఐడియాలజీ. అబ్రహాము పిల్లలమన్న మాట నిజమైతే అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు కనుక దేవుని ఆలోచనలు ఎరిగి పరిచర్య చేసిన వారు అబ్రహాము పిల్లలు అవుతారు. ఆమేన్. చూడండి ఒకసారి మీరందరూ కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 37 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ మాట. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. ఎవరంట అండి వీరు? పేరుకు అబ్రహాము సంతానం అంట, కానీ వీరిలో ఏమి లేదంట? వాక్యము లేదంట. ఇప్పుడు ఎవరిలో వాక్యము లేదో వారిలో ఏమి లేదు? అబ్రహాము సంతానం అనే బిరుదు లేదు. వాక్యం ఉండడం అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కంటత పట్టడం కాదు. అలాగైతే ఈ వాక్యం అంతా సాతానులో కూడా ఉంది. వాడికి బైబిల్ అంతా తెలుసు వాడికి కదా. యేసుప్రభు ఏమన్నారు కొండపైన? వాడంటాడు, నువ్వు దూకితే నీ కాళ్ళకు రాయి తగలకుండా దూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారంటే ప్రభు వాక్యంతోనే మాట్లాడుతున్నారు, వాడు వాక్యంతోనే మాట్లాడుతున్నారు. వాడికి వాక్యం బాగా తెలుసు. బైబిల్ ఇంకో మాట చెప్తుంది, నీకు మరుగైనది ఏదియూ లేదు, నువ్వు దానియేలు కంటే జ్ఞానం గలవాడవు. వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఆదికాండం తెలుసా, నిర్గమకాండం తెలుసా అంటే వాడు పక్కపక్కన అవుతాడు. నాకు ప్రకటన గ్రంథం కూడా తెలుసు అంటాడు. వాడికి అక్షరం తెలుసు కానీ అక్షరంలో ఉన్న ఆత్మస్వరం తెలియదు. ఇప్పుడు వాడి సంతానానికి కూడా ఏం తెలియదు అన్నమాట, అక్షరమే తెలుసు. అది ఈరోజు క్రైస్తవుల్లో చాలామందికి అక్షరమే తెలిసి అందులోని ఆత్మస్వరం తెలియకుండా చేత వారు అబ్రహాము పిల్లలు కాలేదు. అబ్రహాము పిల్లలైతే దేవుని వాక్యము వారిలో ఉంటుంది.
వాక్యం అనగా అర్థం ఏమిటి? కొలసి 1:25. వాక్యం అనగా ఏమిటో అక్కడ ఉంది. వాక్యం అనగా అని చెప్పి మరి ఆ వచనం వివరిస్తుంది చూడండి. కొలసి 1:25. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం. ఇప్పుడు చెప్పండి, వాక్యం అంటే ఏమిటి? తరములలోను యుగములలోను మరుగు చేయబడిన దేవుని ఉద్దేశాలు మరుగు చేయబడ్డాయి. వాక్యము కలిగి ఉండడం అంటే దేవుని ఉద్దేశాలు కలిగి ఉండడం అని అర్థం. అదే దేవుని ఉద్దేశాలకు వేరుగా మనకు నచ్చినట్లుగా వాక్యాన్ని అనుకొని ప్రయాణం చేస్తే ఎలాగా? అవునా? బుద్ధిహీనత అయిపోతుంది, అది తెలివి తక్కువతనం అయిపోతుంది. యోహాను సువార్త 8:39 వచనానికి మీరు వస్తే అక్కడ ఇంకా మరల అదే మాట ప్రస్తావిస్తూ ప్రభు ఇంకో మాట అన్నారు. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఏమిటంట? వాళ్ళు చెప్తున్నారు, మేము అబ్రహాము పిల్లలం. అవును, అవునన్నాడా కాదన్నాడా? యేసుప్రభు అవునన్నట్ట కాదన్నట్ట? ఏమన్నాడు? మీరు అబ్రహాము పిల్లలైతే అంటాడేమిటి? అబ్రహాం పిల్లలేగా. ఏమండి, మీరు అబ్రహాము పిల్లలైతే అంటాడేమిటి? మీరు అబ్రహాము చేసినట్లే చేస్తారు ఒకవేళ మీరు పిల్లలైతే. మీరు అలా చెయ్యట్లేదు కాబట్టి మీరు ఎవరు కాదు? అబ్రహాం పిల్లలు కాదు. అబ్రహాము చేసినట్లు చెయ్యనివాడు అబ్రహాము పిల్లలయ్యే అవకాశం అసలు అది కాదు. కిరణ్ పాల్ గారు, మనం అబ్రహాం పిల్లలు ఎందుకు అవ్వాలి అసలు? అది కదా పాయింట్. ఎందుకు అవ్వాలి అబ్రహాము పిల్లలు? దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక 40వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8:40. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము అట్లు చేయలేదు. ఇప్పుడు నేను సత్యం చెబితే మీరు వినట్లేదు, కానీ అబ్రహాము సత్యం చెప్పగానే విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము సత్యాన్ని తృణీకరించలేదు, మీరు సత్యాన్ని తృణీకరిస్తున్నారు. మరి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎందరో సత్యాన్ని తృణీకరించేవారు ఉన్నారు. అభిమానాన్ని బట్టి బోధలు నమ్మేవారు ఉన్నారు. ఏమంటే స్టేటస్ని బట్టి బోధలు నమ్మేవారు ఉన్నారు. పేద పెద్ద సంఘాలని బోధలు నమ్మేవారు ఉన్నారు. గుంపు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి బోధలు నమ్మేవారు ఉన్నారు. దేవుని స్వరం ఎక్కడి నుంచి వినబడుతుంది అనడానికి కంటే కూడా లోకం దృష్టికి ఏది గొప్పది అని భావించే వాళ్ళు అనేకులు ఉన్నారు. వీరు అబ్రహాము పిల్లల అపవాది కలిగించిన ఆలోచనలు వీరిలో ఉన్నాయి. ఆనాడు దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము సత్యము నమ్మాడు. దేవునిని సత్యమును బట్టి అబ్రహాము నమ్మాడని ఇప్పుడు అర్థమవుతుంది మరలా. ఆమేన్. సత్యమును బట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి అద్భుతం. ఆ వచనానికి ఈ వచనానికి జత కలిపితే అతడు ఏమి నమ్మేనో అర్థమైంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, లూకాసు వార్తలో మాట ఉంటుంది 19:9. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ మాట చూడండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అక్కడేమో మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే మీరు అబ్రహాం చేసినట్లు చెయ్యాలి అని అంట. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు ఈయనని? జక్కయ్యని కదా అన్నాడు. ఏమంటున్నాడు? ఇతడు అబ్రహాము. అవును, జక్కయ్య ఏం చేస్తున్నాడు? అప్పటికే డబ్బును అన్యాయంగా సంపాదిస్తున్నాడు, ఆర్జిస్తున్నాడు. మరి అబ్రహాము కుమారుడు ఎట్లా అయ్యాడు అంటే నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇప్పుడు క్రియల వలన అబ్రహాము పిల్లలు కావట్లేదు. అబ్రహాము పిల్లలం ఎలా అవుతున్నాము? రక్షణ వలన అబ్రహాము పిల్లలం అవుతున్నాం. ఈ సందర్భంగా ఇస్లామిక్ సహోదరులకు ఒక సమాధానం చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, మరలా ఈ సందర్భంగా ఉటంకిస్తున్నాను. వారిది ఒక పోరాటం క్రైస్తవులతో. ఏమిటంటే దేవుడు చెప్పిన వాగ్దాన పుత్రుడు ఇస్మాయిల్ అని వారు, కాదు ఇస్సాకని వీరు. ఇప్పుడు ఇస్మాయిలా ఇస్సాక అంటే డబ్ల్యూసీ అని చెప్తుంది, ఇద్దరు కాదు. పోండి, మీ పంచాయితీ లేదు ఇంకా. ఇద్దరు కాదు, ఇస్సాకు కాదు అంటే ఇప్పుడు క్రైస్తవులు అంటారు. అలా ఎలా అంటారండి? ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని క్లియర్గా చెప్పాడుగా.
శారా వలనైనదే నీ సంతానం. శారాకు పుట్టింది ఎవరు? ఇస్సాకే కదా. నేను చెప్తున్నాను, ఇద్దరూ కాదు. దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు కాదు, ఇస్మాయిలు కాదు. అక్షరాన్ని చూస్తే మీకు ఇస్సాకే కనబడతాడు. ఆత్మదేవుని స్వరం గలతీ పత్రికలో వినబడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ మాట అనుకుంటాను, చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16లోనే ఉందనుకుంటాను, చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ఎవరు వాగ్దానం చేయబడ్డారు? ఇస్సాకా, ఇస్మాయిలా? ఎవరు వాగ్దానం చేయబడ్డారు? ఇప్పుడు చెప్పండి, ఎవరి యందు విశ్వాసం ఉంచితే అబ్రహాము పిల్లలు అవుతారు? క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే. ఇస్మాయేలు యందు కాదు, ఇస్సాకు యందు కాదు, క్రీస్తు యందు. ఇక తప్పకుండా ఇస్లామిక్ సహోదరులు కూడా క్రీస్తు నందు వస్తే తప్ప అబ్రహాం పిల్లలు కాదు. మేము అబ్రహాము పిల్లలం, మేము ఇబ్రాహీం వలె సలాం పిల్లలం అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. అలాంటి పిల్లలు అవ్వాలంటే క్రీస్తు నందే అవకాశం ఉంది. ఇదిగో బైబిల్ చెప్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. అంత్యకాలములో అబ్రహాము పిల్లలు క్రీస్తునందు ఉంటేనే అవుతారు. క్రీస్తునందు లేని వారు అబ్రహాము పిల్లలు అయ్యే అవకాశమే లేదు. అబ్రహాము పిల్లలకు మాత్రమే క్రీస్తు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములు అన్నీ వర్తిస్తాయి. ఇహ పరమందు కూడా వాగ్దానములు వారికి సొంతమవుతాయి. క్రియల వలన సంపాదించలేనిది అబ్రహాము పిల్లలమైతే సంపాదిస్తాం. అందుకు మనం అబ్రహాం పిల్లలం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము పిల్లలం అవ్వాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఆయనకు వాగ్దానము చేయబడిన సంతానములోనికి రావాలి, అనగా క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులోనికి ఎలా వస్తాం? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అతడు క్రీస్తులోనికి వస్తాడు. నమ్మి బాప్తిస్మం పొందితే అంటే అర్థం ఏమిటి అంటే, రోమాపత్రిక 6:3 నుంచి రాయబడిన ప్రకారముగా బాప్తిస్మం అనగా మరణ పునరుద్ధానములో పాలు పొందుట. ఆయనతో పాతి పెట్టబడాలి, ఆయనతో పునరుద్ధానం ఉండాలి. అది ఏ బాప్తిస్మం. మరలా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏ బాప్తిస్మములో మరణము పునరుద్ధానం కనబడుతుందో అందులోనికి అడుగు పెడితేనే క్రీస్తులో వారసులం అవుతాం. అప్పుడే అబ్రహాము వాగ్దానములు మన సొంతం అవుతాయి. మరి ఈరోజు చాలామంది చిలకరింపు తీసుకుంటున్నారు. నామం బాప్తిస్మం అంటున్నారు, జెండా కింద ప్రమాణం అంటున్నారు. జెండా కింద ప్రమాణం చేసేవారు అంటారు ఆత్మలో అగ్ని బాప్తిస్మం పొందుతున్నాం మేము, ప్రమాణం అయితే మేఘము కింద వారి వలె. ఇది వారి నమ్మకం. కానీ 6వ అధ్యాయం రోమపత్రిక చెప్పిన దానికి కల్పించబడి నడుస్తున్న దానికి అసలు పొంతనే లేదు. క్లియర్ కట్గా ఉంది. బాప్తిస్మం అంటే సమాధి సాదృశ్యం ఉండాలి, పునరుద్ధాన సాదృశ్యం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఏ బాప్తిస్మంలో సమాధి కనబడుతుంది? సమాధి అంటే పిడికేడి మట్టి వాళ్ళ మీద వేయడం కాదు కదా. చిలకరింపు ఎలా సమాధి అవుతుంది? ఖచ్చితంగా నీళ్ళల్లో ముంచినప్పుడు ఆ వ్యక్తి కనబడడు, మరలా లేపినప్పుడు అది పునరుద్ధానం అవుతుంది. కాబట్టి మరణము పునరుద్ధానము రెండూ కనబడుతున్నాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. సో నీటి మూలముగా జన్మిస్తేనే కానీ అనే పదం కూడా అందుకే మెన్షన్ చేయబడింది. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. లేదు అంటే క్రీస్తు పిల్లలు గారు, అప్పుడు అబ్రహాము పిల్లలు గారు. ఎందుకంటే ఆయన అబ్రహాము కుమారుడని కూడా పిలువబడ్డాడు. దావీదు కుమారుడా అని మాత్రమే కాకుండా అబ్రహాము కుమారుడని కూడా ప్రభువు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యం చూడండి ఒకసారి, 13వ అధ్యాయం 26వ మాట. అపోస్తుల కార్యం 13:26 చూడండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. ఎవరంట? సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా. ఏమిటి 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 అర్హత అంటది? దేవునికి భయపడువారే అబ్రహాము సంతానం. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏం చెప్పాను? దేవుని యందు విశ్వాసము గలవారు అబ్రహాం సంతానం. రెండోది ఏం చెప్పాను? ఎవరిలో ఆయన ఉద్దేశాలు ఉంటాయో వారు అబ్రహాము సంతానం. మూడోది ఏం చెప్పాను? క్రీస్తునందున్నవారు
అబ్రహాం సంతానం. నాలుగోది ఏం చెప్తున్నాను? ఆయన యందు భయము భక్తి గలవారు అబ్రహాము సంతానం. చదవండి మరలా. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. అబ్రహాం సంతానము దేవుని వాక్యానికి భయపడుతుంది, దేవుని మాటకు, దేవుని మనస్సుకు భయపడుతుంది, దేవుని వాక్యం కొరకు ఎంతకైనా తెగిస్తుంది. దేవుని వాక్యం నెరవేరాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అవును, నేను మిమ్మల్ని మాట అడుగుతాను. అబ్రహాము నీ కుమారుని నాకు ఇవ్వు అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము తీసుకెళ్ళి ఏం చేశాడు? బలి ఇవ్వడానికి కావలసిన సిద్ధపాటు చేశాడు. బలి ఇచ్చేశాడా, ఇవ్వబోయాడా? మరలా అడుగుతున్నాను, ఇచ్చేశాడా, ఇవ్వబోయాడా? గట్టిగా. వెరీ గుడ్. రండి, హెబ్రీ పత్రిక 11:17 చదువుదాం. హెబ్రీ పత్రిక 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించేనా, అర్పించబోయేనా? అర్పించేనా, అర్పించబోయేనా? మరి అర్పించబోయేనన్నారు మీరు. ఆదికాండం చూసినట్టున్నారు కదా మీరు. ఆదికాండం 22వ అధ్యాయం నుంచి చదువుతూ మీరు చూసుకొని ఉంటారు. అక్కడ అలా చేయి పైకెత్తగానే దూత వచ్చి ఆపేస్తుంది. అబ్రహమా ఆగు. దేవుడు బలిని కోరుకునేవాడు కాదు. దేవుడు నిన్ను పరీక్షించాడు. నీవు ఆయనకి ఎంత భయపడుచున్నావో అన్నాడు కదా అక్కడ. అంతకుముందు భయపడలేదా? కాబట్టి అబ్రహాము పిల్లలు అంటేనే దేవునికి భయపడేవారు, దేవునికి లోబడేవారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, పాయింట్ ఏమిటంటే బలి ఇచ్చేనా, ఇవ్వబోయేనా? విశ్వాసం మారిందా? ఇవ్వబోయేనన్నారు ఇంతకుముందు. సరే, ఇది ఒక్క చోటు ఉంటే నమ్మేద్దామా? ఇంకో చోట కూడా సాక్ష్యం కావాలిగా. యాకోబు పత్రిక చూడండి, 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఏం చేసినప్పుడంట? బలిపీఠము మీద. అదేమిటండి? విశ్వాసము మూలముగా, విశ్వాసము వలన ఇతడు బలి అర్పించేశాడంట. మీరు చెప్పండి, ఇస్సాకుని వధించాడా లేదా? వధించలేదు. అలా చెయ్యెత్తగానే దేవుడు దూతను పంపించాడు, ఆపేశారు. దేవుడు దీన్ని కోరుకోవట్లేదు. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో, ఎంతగా భయపడుతున్నావో అర్థమైంది. మరి ఇక్కడ ఏమిటండి? వధ జరిగిపోయింది, అర్పణ ఇచ్చేశాడు అని అంటారు. అవును, హెబ్రీ పత్రికలోనే మీరు ఇంకో మాట చూడాలి. 11:18 చూడండి. 11వ అధ్యాయము 18వ మాట చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మృతులలో నుండి కూడా నా కుమారుని తిరిగి లేపగలడు. ఆయన అడిగాడు అంటే తిరిగి తేగలడు అనే విశ్వాసముతోనంట. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. శోధింపబడ్డాడంట, వేధింపబడ్డాడంట, మానసికంగా మనసులో నలిగిపోయాడు బాగా. కానీ విశ్వాసమును బట్టి అంట అదంతా. దేవుని లెక్కలో ఎలా ఉంది? ఇచ్చేసాడు. నా కొడుకు నాకు ఇచ్చేసాడు, నా కుమారుడు నాకు నచ్చింది చేశాడు, నేను అడగగానే చేశాడు, కాదని దేవుని లెక్కలోకి వెళ్ళిపోయింది. నీ విశ్వాసము దేవునికి ఎలాంటిది కావాలి అంటే, దేవుడు నీకు ఏదైనా చెబితే ఇతడు చెయ్యడులే. ఎందుకు చెయ్యడు అంటే, ఇతనికి కుటుంబం అడ్డు, ఇతనికి ఉద్యోగం అడ్డు, ఇతనికి పిల్లలు అడ్డు, ఇతనికి ప్రమోషన్లు అడ్డు, ఇతని గోల్ అడ్డు, ఇతని పాలసీలు అడ్డు, ఇలా ఎన్నెన్నో అడ్డులు సాతాను పెట్టే లడ్డులు అవుతున్నాయి. తింటా గడిపేస్తున్నారు జీవితకాలం అంతా శుభ్రంగా. వాడు చక్కగా తీయటి లడ్డులు పెట్టి సంతోష పెడుతున్నాడు, కానీ అవి దేవునికి అడ్డులు అవుతున్నాయి.
బోళ్ళని అడ్డుగోడలు అవి. మనం సంతోషపడుతున్నాం తీయగానే ఉన్నాయి కదా అని. అవి తేనె పూసిన విషగూలికలు, తీయగానే ఉంటాయి, రాను 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 దేవునికి దూరం చేస్తాయి. విశ్వాసం ఎలా ఉండాలంట? ఆయన చెయ్యగలడు, ఆయననే చెయ్యగలడు. మోషే వేగు చూడ్డానికి పంపినప్పుడు చాలామంది వచ్చి అంటారు గుంపుగా, మనం వాళ్ళని గెలవలేం, మన వల్ల కాదన్నారు. కానీ యెహోషువ కాలేబులు మాత్రం లేదు లేదు లేదు, దేవుడు వాళ్ళని మనకు అప్పగించగలడు అన్నారు. మనం గెలవగలమని కూడా కాదు, దేవుడు అప్పగించగలడు. అది విశ్వాసం. మన బలాన్ని బట్టి అంచనా వేసుకొని కాదు బతకవలసింది, ఆయన బలాన్ని బట్టి అంచనా వేసుకొని ప్రతిదాన్ని జయించాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏమైనా చేయగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎవరు అబ్రహాము పిల్లలు? ప్రతి పోరాటము ఆయన బలముతో అంచనా వేసుకొని సాగేవాడు అబ్రహాము పిల్లలు. ఆమేన్. ఎంత అద్భుతంగా రాయబడింది, మృతులలో నుండి లేపగల శక్తిమంతుడు నా దేవుడు, తిరిగి బ్రతికించగలడంట. అవును, విశ్వాసం ఉంచలేని వారు అబ్రహాము పిల్లలు కాదు, విశ్వాసముందు నిలకడగా ఉండువారే. అయితే ఈ విశ్వాసము మూఢనమ్మకముగా మారకూడదు. దేవుడు మూఢనమ్మకాలను అసలు ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. అబ్రహాము జీవితంలో జరిగింది మన జీవితంలో జరగదు. అబ్రహామును అడిగినట్లు మనల్ని అడగడు. యాస్టీజ్గా అదే చేయాల్సిన అవసరత లేదు. వాడెవడో దౌర్భాగ్యుడు, దానియేలును దేవుడు కాపాడలేదా సింహాల బోనులో? నన్నును కాపాడును, నా దేవుడు నమ్మదగిన వాడని చెప్పి సింహాల బోనులో దూకాడు. అవి ఎప్పటి నుంచి ఆకలిగా ఉన్నాయో పడ్డమే ముక్కలు చేసుకున్నాయి. వాడెందుకు దూకాడంట? దేవుడు కాపాడతాడనే విశ్వాసం. తప్పది, మాది మూఢనమ్మకం. ఆనాడు లాజిక్ మర్చిపోయాడు వీడు. ఆనాడు దానియేలు దూకలా త్రోయబడ్డాడు, అన్యాయముగా త్రోయబడినందుకు దిగి వచ్చి కాపాడాడు దేవుడు. కావాలని దూకితే నీకు భలే ఇష్టం ఉన్నట్టుందిరా, రా నా దగ్గరికి రా అంటాడు. అంతే, ఆయన దిగిరాడు, ఆయనే పిలుచుకుంటాడు, పైకి వచ్చేసి ఇంకా చాలు. ఇంత తెలివి తక్కువడు ఏమిట్రా? మోక్ష సాధన కోసం ఇలాంటి పిచ్చి పనులు మొన్న చూడండి ఏం చేశారు చిత్తూరు జిల్లాలో. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంత అమానుషం, ఇంత దౌర్భాగ్యమా? ఎక్కడి నుంచి వచ్చిందంటే మూఢనమ్మకం. నేను చెప్తున్నాను, మన క్రియల వలన కాదు మనకు రక్షణ మోక్షం, మన విశ్వాసము వలన మాత్రమే వస్తుంది. మనం ఇంకా ఏం చేయక, అందుకేం రాయబడింది, ఒక్కసారి అందరి కోసం బలి జరిగింది, ఇంకా బలులు అక్కరలేదన్నాడు. అన్నాడా లేదా? అందుకే నేను హైందవ ధర్మానికి చెప్తున్నాను, హైందవ మతానికి చెప్తున్నాను, బలులు నిలిపివేయండి, బలులు అక్కరలేదు. జంతువులను కోయక్కరలేదు, కోళ్లను కోయక్కరలేదు, ఎడ్లను కోయక్కరలేదు. అందరి కోసం పరమాత్ముడు ఒకసారి బలి అయి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు అబ్రహాము పిల్లలమవుతాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు రక్షణ వచ్చేస్తుంది. ఇప్పుడు బలులు అక్కర్లేదు, ఇప్పుడు విశ్వాసం కావాలి. ఆయన నా కొరకు బలి అయ్యాడని నమ్మితే చాలు, అప్లై అయిపోతుంది వెంటనే. ఆమేన్. బలులు నైవేద్యాలు అక్కర్లేదు ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు మన హృదయం కావాలి ఆయనకి. ఈ ఒక్క పాయింట్ అర్థమయ్యేటట్లు ఒకవేళ ముందు నుండి కానీ కొనసాగుంటే ఇలాంటి నరబలులేమీ జరగవు. అక్కర్లేదు దేవుడు ఆ రోజే నిషేధించాడు. అవునా? ఒక ఆయన అన్నాడు, బైబిల్లో యెఫ్తా కుమార్తెను యెఫ్తా బలి ఇచ్చాను కదా అంట, దేవుడు ఇవ్వమన్నాడా? పోనీ దేవుడు అలా మొక్కుకోమన్నాడా? యెఫ్తా తొందరపడి ఆవేశపడి ఆనాటి సమాజాన్ని, యెఫ్తా పూర్తి విశ్వాసం గలవాడు కూడా కాదు. ఈరోజు చెప్తున్నాను ఈ సందేశంలో, యెఫ్తా దేవునికి ఎంత మాట మీద లోబడతాడో అతనిలో అంతే అజ్ఞానం కూడా ఉంది. ఎస్, ఎంత అజ్ఞానం లేకపోతే ఎవరు వస్తే వాళ్ళని బలిస్తానని మొక్కడం ఏమిటండి? అయ్యా నేను వచ్చిన తర్వాత కోళ్ళను, ఎడ్లను, ఆవులను నీకు బలి నైవేద్యాన్ని అర్పిస్తానంటే ఓకే. కూతురు వచ్చింది కాబట్టి ఏడిచాడు, వేరే ఎవరన్నా వస్తే సంతోషంగా వేసేస్తాడు. అదేం విశ్వాసం? కాబట్టి చెప్తున్నాను, ఈనాడు చాలామంది
దేవుని సేవే చేస్తున్నామని, వాక్య సేవే చేస్తున్నామని, భక్తిలోనే కొనసాగుతున్నామని చెప్పి వాక్య విరుద్ధమైన ఉద్దేశాలు కలిగి ఉండడం అబ్రాహాము పిల్లల లక్షణం కాదు. యెఫ్తాలో ఆ దౌర్భాగ్యత ఉంది. యెఫ్తా దేవునికి ఎంత లోబడ్డాడో, యెఫ్తా కుమార్తె దేవునికి ఎంత లోబడిందో యెఫ్తాలో అంతే మూర్ఖత్వం ఉంది, లోక ఆచారములు ఉన్నాయి. ఈనాడు క్రైస్తవులు కూడా చాలామంది అలాగే దాపురించారు. దేవుడంటే ప్రాణమిచ్చేంత ప్రేమ, కానీ ఆచారాలు పోలేదు. మూఢనమ్మక ఆచారాల గురించి చెప్తున్నా నేను. ఏ నమ్మక ఆచారాలు? మూఢనమ్మక ఆచారాలు. ఇదేం దౌర్భాగ్యం అండి. ఆచారాలు, సాంప్రదాయాలు మనకు దేవునికి దగ్గర చేసేవి, మనల్ని జ్ఞానవంతులుగా చేసేవి, అందరినీ ప్రేమతో కలిపేవేవో అవి ఖచ్చితమైన ఆచారాలు, సాంప్రదాయాలు. అలా కాకుండా మూఢనమ్మకాల గుండా మనల్ని నడిపించేవి కావు కావు కావు. రాంగ్, అది టోటల్లీ రాంగ్. క్రైస్తవ సమాజము కానీ క్రైస్తవేతర సమాజము కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఆచారములు, సాంప్రదాయాలు దేవునికి దగ్గరగా నడిపేవి, ప్రేమకు దగ్గరగా నడిపేవి, జ్ఞానానికి దగ్గరగా నడిపేవేవో అవి మాత్రమే. అవి కాకుండా జ్ఞానమునకు, ప్రేమకు, దేవునికి దూరం చేసే ఆచారాలు ఏవైనా క్రైస్తవులైనా, ఇస్లాం సహోదరులైనా, ముస్లిం సహోదరులైనా, హైందవ సహోదరులైనా ఎవరైనా సరే త్యజించాల్సిందే. అలాంటి ఆచారాలు మానుకోవాలి. ఒకప్పుడు మనలో ఆచారం ఉండేది, భర్త చనిపోతే భార్యను కూడా చితినెక్కిచ్చే ఆచారం ఉండేది. మానుకున్నామా లేదా? అది చెడ్డదని తెలిసి. అంతే, ఏవేవి చెడ్డవో వాటిని పెకలించుకోవాలి. బైబిల్ చెప్తుంది, మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలుసు. ఆనాడున్నట్టే ఈనాడు ఉండడానికి వీల్లేదు. దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటాడు. ఎప్పుడో తెలుసా? చూడండి, యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 26:3 చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనెనో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలాగంట? పూర్ణ శాంతి గలవానిగా. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారు పూర్ణ శాంతి గలవారిగా కాపాడబడతాడు. కీర్తనల్లో 78వ కీర్తన 2వ మాట చూడండి ఒకసారి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను. 22 చూడండి. 78:22 అనుకుంటాను. ఎస్. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఏం చేయకపోయిరంట? దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అది సంగతి. కాబట్టి ఈ అంత్యకాల అబ్రహాము పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మొదటిది ఏమిటి? విశ్వాసం. రెండవది ఏమిటి? ఆయన వాక్య ఉద్దేశము, ఆయన ఉద్దేశములు కలిగి ఉండుట. మూడవది ఏమిటి? క్రీస్తు నందు ఉండుట. నాలుగవది ఏమిటి? భయము కలిగి, దేవునికి భయము కలిగి నడుచుకొనుట. ఐదవది ఏమిటి? ఐదవది ఏమిటండి? చెప్పలేదు కదా సార్ మీరు. చెప్పకపోతే చెప్పలేదనే చెప్పాలి. మీరు ఆలోచిస్తుంటే అంటే దాని అర్థం ఏమిటంటే 5వ పాయింట్ చెప్పకపోయినా చెప్పారని మీరు అనుకుంటున్నారు. చెప్పానా చెప్పలేదా? చెప్పలేదు. చెప్పలేదు కదా సార్ అంటే అయిపోయింది. ఆలోచనలో పడ్డారు నేనేదో చెప్పినట్టు. 5వ పాయింట్ ఏమిటంటే, దేవునికి అనుకూలముగా, తర్వాత ప్రేమకు అనుకూలముగా, తర్వాత జ్ఞానమునకు అనుకూలముగా చెయ్యదగినవేవో అవి చేసేవారే అబ్రహాము పిల్లలు. అది 5వ పాయింట్. దేవునికి స్తోత్రం. అది చెప్పాను కానీ ఇది 5వ పాయింట్ అనలేదు, అందుకు మీరు చెప్పలేకపోయారు. సో ఇది 5వ పాయింట్. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం పిల్లలకు ఉండవలసింది ఏమిటి? సరే, నీకు దేవుడు కార్యం చేయలేదు, నువ్వు అడిగిన కార్యం చేయలేదు, అయినా సరే నీకేం కావాలి? ఒక్కటి చెప్తున్నాను, దేవుడు నువ్వు అడిగిన కార్యం చేయకపోయినా ఆయనే దేవుడు. నాకు చేయలేదు కాబట్టి దేవుడు కాదు అంటే కుదురుతుందా? నువ్వు నాకు అన్నం పెట్టలా అందుకే నువ్వు మా అమ్మవు కాదు, గెట్ అవుట్. పెట్టకపోయిన అమ్మ అమ్మే, తన్నినా అమ్మే, త్రోసేసిన అమ్మే, చంపేసిన అమ్మే. ఎందుకంటే కనింది కదా అమ్మ. అమ్మే. అమ్మ ప్రేమకు మచ్చ కావచ్చు కానీ అమ్మే కదా. ఇష్టం వచ్చినట్టు వాడిని కొట్టి బయటికి నెట్టేస్తే ఎవరా మిమ్మల్ని కొట్టి? మా అమ్మే అంటాడు. కానీ మా అమ్మలాంటి అమ్మ అన్నాడుగా, అన్నాడు కదా.
సో అమ్మ ఎప్పుడు, కానీ ప్రతి అమ్మ దేవుని ప్రేమ కలిగి ఉండడం, అదే అమ్మతత్వానికి సంపూర్ణత. ప్రతి అమ్మకు దేవుని ప్రేమ కూడా ఉండాలి. ఎందుకంటే అమ్మే లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఓ సినీ కవి రాసుకున్నాడు, అమ్మను మించిన దైవం ఉన్నదా. ఇది ఒక సెంటిమెంటల్ రోల్. అమ్మను మించిన దైవం ఉన్నదా అని నమ్మడమే రాంగ్. అసలు అమ్మే లేనప్పుడు దేవుడు ఉన్నాడు కదా, లేడా? సో అది కొంచెం ఎమోషనల్గా తర్వాత చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సరిగ్గా ఆలోచించండి, ఆ ఐడియాలజీ రాంగ్. అసలు అమ్మ ప్రేమను, అమ్మను చేసిందే దేవుడు. అమ్మను మించిన దైవం ఏమిటండి? అట్లా అనొద్దు. అమ్మను మించిన ప్రేమ ఉన్నదా అనండి. లోకంలో ఆ ప్రేమే లేదని చెప్పుకోవచ్చు. దైవం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? అమ్మ దైవం కాదు కదా. అమ్మ దైవం చేసే పని చేస్తుంది. మనల్ని దేవుడు సృష్టిస్తాడు, అలాగే అమ్మ ప్రసవ వేదన పడి కంటుంది. అమ్మ కంటుంది, కానీ కంటిక రెప్పలా ప్రతి క్షణం కాపాడేది దేవుడే. అవునా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, సైకిల్ దొక్కుతున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు, ప్రమాదాల్లో ఉంటున్నప్పుడు చాలాసార్లు నిన్ను కాపాడుకుంటాడు ఆయన. ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. మరి చాలామంది చనిపోతున్నారు, దానికి కారణం ఏమిటి? యాక్సిడెంట్లో చనిపోతున్నారు, కారణం ఏమిటి? యుద్ధాల్లో చనిపోతున్నారు, కారణం ఏంటి? వీటన్నిటికీ చాలా కారణాలకు ముందుగానే ప్రేమామయుడు ప్రేమతో విధించే మరణం అనే టైటిల్తో సందేశాలు సిద్ధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా మరణిస్తున్నారో పూర్తిగా డిప్లొమాటిక్గా మల్టీ ఆన్సర్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకోవాలనే తపనతో వింటే ఎక్కడి నుండైనా సత్యం నేర్చుకోగలుగుతాం. అబ్రహాము పిల్లలకు ఉండవలసిన 6వ లక్షణం, దేవుని స్వరం ఎటు నుంచి వచ్చినా వినే మనస్సు కావాలి. వాస్తవానికి అబ్రహాము అప్పటికీ అన్య జనాంగంలో ఉన్నాడు, అంటే దేవుని ఎరగని జనాంగంలో ఉన్నాడు. అన్య జనాంగం అంటే అర్థం ఏమిటి? దేవుని ఎరగని జనం అని అర్థం. అన్య అంటే పరాయి అని అర్థం వస్తుంది. కాబట్టి అప్పటికే వాళ్ళ సంతానం అంతా, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా విగ్రహములను తయారు చేసి అమ్ముతూ ఉండేవారు. అలాంటి కుటుంబం అబ్రహాము కుటుంబం. కానీ సత్యం ఎక్కడి నుండి వచ్చినా అంగీకరించే మనసు అబ్రహాముది. అదే నేను చెప్తున్నాను, సత్యము భూప్రపంచం మీద ఏ దేశంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అంగీకరిద్దాం. అబ్రహాము పిల్లలం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సత్యం ఎక్కడి నుంచి వినబడ్డది? ఆయన పెట్టిందే. ఒక్కటే మాట అండి, తల ఇట్లు ఊపుతారు, ఆయన లెక్క రాసుకుంటాడు. ఒకటే మాట, లైవ్లో కానీ ఇక్కడ ఉన్నవారు కానీ సింపుల్గా గ్రహించండి. ఒక్కటే మాట, సత్యం అనేది ఏదైనా సరే భూమి మీద ఉంటే ఆయన పెట్టిందా కాదా? అది వేరే వేరే మతాలలో ఉన్న సత్యమైనప్పుడు ఆయన పెట్టింది అవుతుందా లేదా? దాన్ని తృణీకరిస్తే ఆయన తృణీకరించినట్టు అవుతుందా లేదా? మరే ప్రతి జాతిలో నుండి ఆయన వెదికిన వారు ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఆయన వెదికినప్పుడు ప్రత్యక్షమయ్యాడు, వారికి ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము పిల్లలు తమ కోసం తామే బ్రతికేవారు కాదు. ఇది 7th పాయింట్. తమ కోసం తామే బ్రతికేవారు కాదు. అబ్రహాము పిల్లలు ప్రపంచంలో ఉన్న సమస్త వంశముల కోసము వారు నియమించబడ్డారు. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుందండి ఈ మాట? చూడండి ఆదికాండంలో చూడండి. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. దేవుడు అబ్రహామును పిలుస్తారు. పిలిచినప్పుడు ఏమనన్నారో చూడండి ఒకసారి. 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇప్పుడు చెప్పండి, భూమి యొక్క సమస్త వంశముల, ఇజ్రాయేలు యొక్క సమస్త వంశముల? భూమి. అది పాయింట్. భూమి. అన్ని దేశాలు, అన్ని వంశములు, అన్ని జాతులు ఎవరి యందు ఆశీర్వదించబడతాయన్నారు? రైట్. ఇప్పుడు ఒక పాయింట్కి వద్దాం. అబ్రహాము యందు ఆశీర్వదించబడ్డం అంటే ఇస్సాకు ఎందే ఆశీర్వాదం అనుకున్నారు అనుకోండి ఒకవేళ. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడు? ఇజ్రాయేలు దేశంలో మాత్రమే ఇస్సాకు సంతానం ఉంది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి.
సమస్త వంశములు ఇస్సాకులందు ఆశీర్వదించబడతాయా? ఒక మాట అన్నాడు దేవుడు, ఇంకో మాట, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారముగా నేను నీ వంశమును నీ పిల్లలను దీవిస్తాను, నీకు అంత పెద్ద సంతానం ఉంటుంది అన్నాడు. ఇసుక రేణువుల కంటే ఎక్కువ అన్నాడు కదా, లెక్కించడం కూడా కష్టం అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించడం ఈజీయా కాదా? పాయింట్ నెంబర్ 1. మరి లెక్కించడం కూడా కుదరదు అన్న సంతానం ఎక్కడుంది? భూప్రపంచములో ఉన్న జనాన్ని కూడా 700 కోట్లను లెక్కించేశారు. మరి లెక్కించే సఖ్యముగానే అనే మాట ఎప్పుడు నెరవేరుతుంది? అది ఏమిటో అర్థమయ్యేటట్లు చేసే పుస్తకమే విశ్వశరీరం. దేవునికి స్తుతి కలుగును గాక. విశ్వశరీరం, విశ్వమందిరం అనే పుస్తకాలు తప్పక మీరు చదవండి. చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. కొందరు వాదించవచ్చు అసలు అది లేనే లేదని. అక్కడ చూసుకుందాం న్యాయపీఠం ముందు. విశ్వశరీరం, విశ్వశరీరం, విశ్వశరీరం. ఆమేన్. దీని గురించి వచ్చే వారం కూడా ఒక ప్రత్యేకమైన సందేశం చేద్దాం. ప్రజలకు ఎంత అర్థమైతే అంత మంచిది. లెక్కించనాశక్యమైన జనము నీ సంతానమని అనడంలో 2 విభాగాలు. ఒకటి భూమి మీద ఉన్న ప్రజలందరూ అని, రెండవది విశ్వములో ఉన్న దేవదూతలు కూడా అబ్రహాము పిల్లలు కాబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎంత వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇచ్చాడు కిరణ్ పాల్. మరేం చేద్దాం? సత్యం ఎప్పుడు వివాదంగానే ఉంటుంది, అంగీకరించే మనసులు లేనంత వరకు. కొంత వివరిస్తాను, వివాదం తీరుతుంది. లెక్కించలేనంతమంది జనం నీ సంతానం అనేది ఎప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో నెరవేరదు. ఎందుకంటే వాళ్ళ దేశం చిన్నది, వాళ్ళ ప్రజలు కూడా చిన్నవాళ్ళు. కానీ నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడును అన్నాడు. అప్పుడు ఇస్సాకు యందు జరగట్లేదు. మరి ఎవరి యందు జరుగుతుందంటే మనం ఆల్రెడీ చదువుకున్న 3:16లో క్రీస్తు యందు సమస్త వంశములు దీవించబడబోతున్నాయి. అన్ని వంశములు క్రీస్తునందు అబ్రహాము పిల్లలు కాబోతున్నారు. అలాగే అత్యంత త్వరలో క్రీస్తునందు విశ్వాసం ఉంచబోతుంది సమస్త దేవదూతల జనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచబోతుంది. ఆమేన్. క్రీస్తును మొక్కమంటే మొక్కారా? వాళ్ళు నమస్కరించమంటే మొక్కారా? దేవదూతలు మొక్కలేదు. అభ్యంతరం అక్కడి నుండే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అభ్యంతరాలు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? నువ్వు అర్థం చేసుకున్న వాడివి అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పట్లేదా అనేది ఆశ్చర్యం అయిపోయింది ఇప్పుడు. వీడికి ఏం వ్యాధి వచ్చి పడింది మెదడులో? ఎందుకు ఇంత చక్కగా అర్థం చేసుకున్నా సరే వ్యతిరేకించే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు? వాళ్ళు మరుగునట్లే వీడెందుకు మరుగుతున్నాడు? బ్రాకెట్ క్లోజ్, ఇంకా దా టాపిక్ లేదు. ఎందుకు మరుగుతున్నాడు అన్నాను. ఏమండి, అవునా? బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పాలే కానీ ఇదేం దౌర్భాగ్య పరిస్థితి. క్రైస్తవుడు హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనే. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఎంత కోపానికి వచ్చినా ఓకే, బయటికి వస్తే నువ్వు చర్చిలో సంఘానికి ఎంత పరుషంగా నువ్వు సమాధానం ఇచ్చినా ఓకే, కానీ సమాజంలోకి వచ్చినప్పుడు తప్పకుండా మర్యాదతోనే సహనంతోనే సమాధానం ఇవ్వాలి. ఇది క్రైస్తవ్యం, ఇది అబ్రహాము పిల్లల లక్షణం. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు అబ్రహాము పిల్లలు అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇప్పుడు మరలా ఒక్కొక్కటి చెప్పుకుందాం. మొదటిది ఏమిటి? విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? ఎలాంటి విశ్వాసం? సర్వవేళ సర్వావస్థలలో ఏమైనా దేవుడు చేయగలడు, ఆయన చిత్తము జరిగితే చాలనే విశ్వాసం కావాలి. నాకు నచ్చింది ఇవ్వలేదు, నేను కోరుకుంది జరగలేదు, అలా జరుగుంటే విశ్వాసం ఉంచుతాను కాదు. కష్టాలు క్రైస్తవుడికైనా వస్తాయి, క్రైస్తవ్యంలో లేనివాడికైనా వస్తాయి. కష్టాలు రావడం పోవడం కాదు భక్తి. ఏమండి మీరు చెప్పండి, యేసు నమ్మినందుకు కష్టాలు పోయినాయా? పోయినాయి. మరి రాలేదా? వచ్చినాయి. అవి వస్తాయి, పోతాయి. వచ్చిపోయినందుకు ఆయన దేవుడు కాదు. మనం బ్రతికినా చచ్చినా సరే మనం ఆయన యందు నిలకడగా నిత్యరాజ్యంలో ఉంచుకొనదగిన ద్వారమే క్రీస్తు, మార్గమే క్రీస్తు, సర్వమానవాళికి రక్షణాధారమే క్రీస్తు. దేవుడు అంటే అద్భుతాలను బట్టి నమ్మబడేవాడు కాదు. దేవుడు అంటే ఆయనే దేవుడు కాబట్టి, ఆయనే సత్యం కాబట్టి, ఆయనే జీవము కాబట్టి, ఆయన తప్ప ఇంకొకరు లేరు కాబట్టి నమ్మబడేవాడు. అందుకే ఏమన్నాడు? నేను తప్ప ఇంకొకరు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది సెల్ఫ్ డబ్బా కాదు. నేను కాకుండా నిన్ను మోసం చేయడానికి ఎందరో వచ్చారు, కానీ అసలు నేనని చెప్పుకోవాల్సి వస్తుంది. తల్లి ఆరాటపడుతుంది కదా బిడ్డను చూసి. 10 మంది నేనే నీ తల్లి అని మోసం చేస్తుంటే, కాదు నాన్న నేను నాన్న నీ తల్లిని అని చెప్పుకుంటుందా లేదా?
చెప్పుకుంటుంది, ప్రేమ చూపిస్తుంది, ప్రయత్నిస్తుంది. అలాగే క్రీస్తు కూడా తన శిలువ మరణముతో తన ప్రేమను చూపించారు. 3వ రోజు మృత్యుంజయుడై లేచి మరణాన్ని గెలిచి తాను దేవుడని ఇంకొకసారి అందరికి అర్థమయ్యేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రజ, సకల గ్రంథాలలో చెప్పబడిన సారమే క్రీస్తు. కేవలం వేదాల్లోనే కాదు. ఎవరు అడిగారు, మీరు వేదాల్లోంచి ఎందుకు మాట్లాడతారు అని. నన్ను వేదాల్లో మాత్రమే మాట్లాడతానంటే తప్పు. నేను వేదాల్లోంచి మాత్రమే కాదు, వేదాలు, ఖురాన్, ఉపనిషత్తులు, అన్ని విధాల గ్రంథాలు, జెండా వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడాము, దిగానికాయ గురించి కూడా మనం మాట్లాడాము. అన్ని గ్రంథాలు WCM ముఖ్య ధ్యేయం, కర్తవ్యం, ప్రపంచ ప్రామాణిక గ్రంథాలన్నిటినీ పిండి దాని సారాన్ని ప్రపంచానికి తప్పక చూపించాలి, రుచి చూపించాలి. ఆమేన్. అలా ప్రపంచ గ్రంథములన్నింటినీ ఒకచోట చేరిస్తే ధ్వనించే శబ్దమేదో అది వినిపించాలి అందరికీ, అది చూపించాలందరికీ. అలా ఏకీభవించిన, మూర్తీభవించిన రూపము సర్వశక్తిమంతుడైన దేవుడెవరో ఆయనే నిజమని అందరికి అర్థమయ్యేటట్లు చేయాలి. ఇందుకు సాంప్రదాయాలు అడ్డొస్తున్నాయి, ఆచారాలు అడ్డొస్తున్నాయి, బౌండరీస్ అడ్డొస్తున్నాయి. ఒక్కసారి హృదయములో నుండి ఆ ఇరుకు తొలగించుకుంటే విశాలమైపోతాం. ఆమేన్. కాబట్టి సాతాను అలా జరగకుండా ఆచార సాంప్రదాయాల ముసుగు వేశాడు, సెంటిమెంటల్గా మనల్ని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే మానవుడు తన దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి పొలిమేరలు వేసేసుకొని మా ఆచారం ఇది, మా పద్ధతి ఇది, మేము ఇక్కడ నుంచి దాటం అనే మొండితనంలో ఉండిపోయాడు. కానీ ఒక్కసారి బ్రాడ్గా ఆలోచిస్తే అందరికీ సత్యం అర్థమైపోతుంది. నేను అందుకే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమిటో తెలుసా? అన్ని రకాల దేశాలు, అన్ని రకాల మతాలు తమ ప్రామాణిక గ్రంథాలు మాత్రమే తెచ్చుకోవాలి. మధ్యలో పురాణాల ప్రస్తావన కాదు, వారికి ప్రామాణికం. క్రైస్తవునికి బైబిల్ ప్రామాణికం, ముస్లింకి ఖురాన్ ప్రామాణికం, హైందవునికి వేదాలే ప్రామాణికం. ఇంకా మిగతా కింద వచ్చే వాటన్నిటిని ఒకసారి పక్కన పెట్టాల్సిందే, వేదాలు మాత్రమే తెచ్చుకోవాలి. అలా అందరూ ప్రామాణిక గ్రంథాల మీదే చర్చ చేస్తే చాలా స్పష్టమైన వివరణ వస్తుంది, ఖచ్చితమైన ఫలితార్థం వస్తుంది, వేరే డీవియేషన్ ఉండదు. ఇంకా అన్ని గ్రంథాలలో దేవుని లక్షణాలను, అన్ని గ్రంథాలలో దేవుని తత్వాన్ని, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని మనస్తత్వాన్ని, దేవుడు మన కోసం ఎలా వస్తాడని ఉంది, అన్ని గ్రంథాల్లో ఏమేమి రాయబడింది అన్నీ ఇలా మొత్తం పోగేస్తే, అలా పోగేసినవన్నీ ఒకచోట రూపము కలిగేటట్లు కానీ మనం నిర్మిస్తే ఆ రూపము పేరు ఖచ్చితంగా నజరేయుడైన యేసు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము పిల్లల లక్షణం వాగ్దానాలు అనుభవించడమే కాదు, వాగ్దానము నెరవేరేటట్లు చేయడం కూడా. కాబట్టి భూప్రజలందరిలో కూడా అబ్రహాము సంతానం గల ప్రజలు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు. అబ్రహాము సంతానం అవ్వడానికి కావలసిన యథార్థత అందరిలో ఉన్నా, అబ్రహాము పిల్లలు దేవుని ఉద్దేశాలు ప్రకటించకపోతే అబ్రహాము పిల్లల్ని కాపాడుకోలేరు. కాబట్టి దేవుని ప్రజలారా, మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే మీరు ఈ మంచి ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉండండి. మొదటిది ఏమిటి? విశ్వాసం. రెండోది ఏమిటి? గట్టిగా దేవుని ఉద్దేశములు కలిగి ఉండటం. మూడోది ఏమిటి? క్రీస్తు నందు ఉండడం. నాలుగోది ఏమిటి? దేవునికి భయము కలిగి ఉండడం. ఐదోది ఏమిటి? ఒకరు చెప్పండి. అందరు చెప్తున్నారు, ఒకరు చెప్పమంటే ఆగిపోతున్నారు. పక్కోడు చెప్తాడులే, వాడు చెప్తాడులే, వీడు చెప్పాలి. ఒకరు చెప్పండి, ఐదోది ఏమిటి? నేను మీకు చెప్పాను 3 పాయింట్స్ కలిపి ఐదోదే అన్నాను. ఏమిటది? ఏది దేవుని వైపు నడుపుతుందో, ఏది ప్రేమ వైపు నడుపుతుందో, ఏది జ్ఞానం వైపు నడుపుతుందో అవి మాత్రమే చేయడం అబ్రహాము పిల్లల లక్షణం. అది ఐదోది. ఆరోది ఏమిటి? దేవుని చెప్పేదేదో గట్టిగా చెప్పొచ్చు కదా. అది యథార్థతకు సంబంధించినది. 6వ పాయింట్ ఏమిటది? ఏ మతం నుండి వచ్చినా, ఏ దేశం నుండి వచ్చినా, ఏ వ్యక్తి మాట్లాడుతున్నా, ఎక్కడి నుండి వస్తున్న దేవుని స్వరం, ఎక్కడ నుండి వచ్చినా దేవుని స్వరాన్ని గుర్తుపట్టే లక్షణం 6వది. మరి 7వది ఏమిటి? మన కోసం మనమే కాకుండా ప్రపంచమంతటి కొరకు, అన్ని వంశముల కొరకు నియమించబడ్డాం, అందరికి అర్థమయ్యేటట్లు చెప్పడం అబ్రహాము పిల్లల లక్షణం. దేవునికి స్తుతి కలుగునుగాక. వాళ్ళు ఒక మాట అంటే గుండె మండాలి, కానీ నోరు లెగకూడదు. ఆ మంట నాలుకకు వస్తే నాలుక చిచ్చు పెట్టేస్తుంది. ఆ మంట గుండె మనసులోకి వెళ్తే ఏమవుద్ది?
గుండెల్లో ఉన్న మంట మనసులోకి వస్తే ఆలోచన అవుతుంది. ఇది అబ్రహాం పిల్లల లక్షణం. దేవుణ్ణి అన్నారని చెప్పి రోషం రావాలి, కానీ దాంతో పిచ్చి పనులు చేయకూడదు. జ్ఞానం గల పనులు మాత్రమే చేయాలి. నిజమైన రోషం, నేనేమన్నాను ఒకరోజు, నిజమైన రోషం తొడలు కొట్టి మీసాలు తిప్పడం కాదు. నిజమైన రోషం వారిని ఒప్పించడం, వారికి అర్థమయ్యేటట్లు చేయడం, సాతాన్ని గెలవడం. వ్యక్తిత్వ స్వభావంలో ఉన్న చెడిన వ్యవస్థను కూడా గెలవడం రోషమే. పని ప్రారంభిస్తే ఆగకుండా చేయడం కూడా రోషమే. అనుకుంది సాధించే వరకు నిద్రపోకపోవడం కూడా రోషమే. కేవలం గట్టిగా మాట్లాడడం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, ఆవేశపడడం మాత్రమే రోషం అనుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ దూకి మరీ మాట్లాడడం రోషం అనుకున్నారు. మొత్తం ఐడియాలజీ మారిపోయింది క్రైస్తవ్యానికి. అందుకే సంస్కరించుకోండి, మీ ఉద్దేశాలను స్థిరపరుచుకోండి. ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆయన పిల్లలుగా కర్తవ్యం కలిగి ఉందాం. అన్ని మతాలను, అన్ని వర్గాలను, అన్ని దేశాలను ప్రేమించి గౌరవించగలిగే విశాల భావం కలిగి ఉండండి. వారు అబ్రహాము పిల్లలు అవుతారు. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రండి, దేవుని పాదాలు పట్టుకుందాం. అందరం కలిసి దేవుని వేడుకుందాం. మనకు అలాంటి మంచి మనసు, యథార్థమైన మనసు కలిగి అనేకులు సరి అయిన అవగాహన కలిగే వరకు మనము వివేకము కలిగి మాట్లాడుటకు, సువార్త ప్రకటించుటకు, సత్యము బోధించుటకు ఆయన మన యందుండి కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. అందరం వేడుకుందాం, అందరం బతిమాలుకుందాం. రండి, అందరం కలిసి బతిమాలుకుందాం. అందరం కలిసి బతిమాలుకుందాం. కృతజ్ఞతలు చెబుదాం.